ఈ నెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. 3 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అందుబాటులో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాజీ ఎంపీ సంజీవ్ కుమార్తో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనకు ఏర్పాట్లు అన్ని శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కర్నూలు మాజీ ఎంపీ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి వైద్య సదుపాయాలు ఈ శిబిరంలో ఉన్నాయి? ఇక్కడ మేము 30 బెడ్స్ పెట్టామండి. 20 బెడ్స్ ఫర్ జనరల్ పబ్లిక్, 10 బెడ్స్ ఫర్ విఐపీస్ అనమాట. 2 సపరేట్ క్లినిక్స్ పెట్టాము. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ డీల్ చేస్తాం అండ్ జనరల్ ప్రాబ్లమ్స్ కూడా డీల్ చేస్తాం. ఇప్పుడు సుమారు లక్షల మంది ఇక్కడికి వస్తారు కాబట్టి ఎమర్జెన్సీస్ ఒక నియర్లీ 50 to 100 ఎమర్జెన్సీస్ ఉండొచ్చని ఒక మా అంచనా. దాని కొరకు తగిన ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి, ఆల్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అండ్ స్టాఫ్ కూడా నియర్లీ 10 డాక్టర్స్ స్పెషలిస్టులు వస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి. అలాగే ఒక 10 సిస్టర్స్ వస్తున్నారు, సీనియర్ సిస్టర్స్, అసిస్టింగ్ సిస్టర్స్ ఒక 20 మెంబర్స్ ఉంటారు. సో టోటల్ బెడ్స్ 20 + 10 30 బెడ్స్ ఉంటున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎయిర్ కండిషన్డ్ అండ్ ఒక ఐసీయూలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్ని పరికరాలు పెడుతున్నాం ఇక్కడ, ఇంక్లూడింగ్ వెంటిలేటర్స్. సో మేము టీడీపీ పార్టీ తరఫున మాకు ఒక కమిటీ వేశారు, అంటే డాక్టర్స్ కమిటీ, ఇవన్నీ పర్యవేక్షణ చేయడానికి. ఇవన్నీ అధికారులు చేస్తుంటారు. మేము చూసి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటే మేము చెప్తూ ఉంటాం. సో మా టీమ్ లీడర్ డాక్టర్ శివప్రసాద్ గారు, పీడియాట్రిషియన్, వారు నెల్లూరు నుంచి వచ్చారు. మా టీడీపీలో ఉన్న డాక్టర్స్ వింగ్కు సార్ ప్రెసిడెంట్ అనమాట. సో ఈ విధంగా మేము అందరం కలిసి సమిష్టిగా కోఆర్డినేట్ చేస్తూ అధికారులు, మేము పార్టీ వాళ్ళందరం కలిసి మంచి వసతులు కల్పించాము. ప్రజలు నిర్భయంగా ఉండొచ్చు. ఎట్లాంటి ఎమర్జెన్సీస్ అయినా కూడా ఇక్కడ మేము డీల్ చేసే కెపాసిటీ ఈ 2 క్లినిక్స్కి ఉంది. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా అవుతున్నాయి? వైద్యానికి సంబంధించి ఏ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? ఈ మోడీ గారి పర్యటనకు విఐపీస్ బాగా ఉన్నారు. సుమారు 3 లక్షలకు పైగా ప్రజానీకం రావచ్చని అంచనా. మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది. వాళ్ళకు భోజనముతో పాటుగా తాగునీరు, మరుగుదొడ్లు, ఇటువంటి సౌకర్యాలతో పాటుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఇక్కడ వైద్య సదుపాయాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వైద్యానికి సంబంధించి టోటల్ యంత్రాంగం అంతా కూడా దీని మీద పూర్తి దృష్టి సారించి ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. స్థానికంగా ఉండేటటువంటి వైద్యులందరూ కూడా, వైద్య సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ 20 ఐసీయూ బెడ్స్ ఇక్కడ ఈ పర్టికులర్ స్టాల్లో పెట్టడం, పక్కన ఇంకొక 10 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్గా ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ చిన్న నుంచి ఎంత పెద్ద వైద్య అవసరమైనా కూడా ఇక్కడ గుర్తించి స్పాట్లో వైద్యం అందించడం. ఇక్కడ అలువుగానటువంటివి జనరల్ హాస్పిటల్కి కొంత, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా బెడ్స్ పెట్టడం జరిగింది. విఐపీస్ కోసం కూడా బెడ్స్ అన్ని రిజర్వ్ చేయడం జరిగింది. టోటల్గా ఎయిర్ కండిషన్ సెటప్ ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరోగ్య భరోసా ఉంది. ఎక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు సుఖంగా, సౌకర్యంగా ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నారు. ఇక్కడ స్థానికంగా పెద్దలు, మాజీ ఎంపీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు, సీనియర్ వైద్యులు, యూరాలజిస్టు, వారు ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఏర్పాట్లన్నీ కూడా వారు పాల్పంచుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా మిగతా టీం అందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ఏ లోటుపాట్లు జరగకుండా పార్టీ వైపు నుంచి కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయడం జరుగుతుందండి. సార్ చివరిగా చెప్పండి, ప్రధానమంత్రి కర్నూలుకు విజిట్ చేస్తూ ఉన్నారు. వైద్య రంగంలో కర్నూలు ముందుకు తీసుకెళ్ళడానికి మీ పార్టీ తరఫున ఎలాంటి నివేదికలు ఇవ్వబోతున్నారు? పార్టీ ప్రెసిడెంట్, తర్వాత హెల్త్ మినిస్టర్ అవన్నీ కూడా ప్రిపేర్ చేశారండి. ఇక్కడ మనకు ఆల్రెడీ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేయడానికి. తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇప్పుడు లెవెల్ 2 ఉంది, అంటే ట్రామా కేర్ సెంటర్ ఇచ్చారు, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దాన్ని లెవెల్ 4కి తీసుకెళ్ళటానికి సో ఇవన్నీ కూడా సిద్ధమై ఉన్నాయి. ఆల్రెడీ వారు మనకు సూపర్ స్పెషాలిటీ డిగ్రీస్ ఇచ్చారు. నేను ఎంపీ ఉన్నప్పుడే సుమారు 14 సూపర్ స్పెషాలిటీ సీట్లు వచ్చాయి. సో అట్లా ఎడ్యుకేషన్ పరంగా, హాస్పిటల్ ఫెసిలిటీస్ పరంగా ఇక్కడ విశేషంగా మనం ఎదురు చూడవచ్చు. అంటే అటువంటి వరాలు మనకి ఇస్తారు ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మనకి ఇస్తారని చెప్పి ఆశతో ఉన్నాం. అన్నీ సిద్ధమైనట్టు నాకు తెలిసింది.
సో అన్ని వినతి పత్రాలు కూడా ప్రధానమంత్రికి ఇచ్చి అన్ని సాధించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు 3 లక్షల మంది వస్తారు. ఎలాంటి వైద్యపరంగా అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా విఐపీస్ కూడా వెంటిలేటర్ స్థాయిలో కూడా ఇక్కడ వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా సిద్ధం చేశామని డాక్టర్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.